హాయ్ అండి. మరొకసారి మీ సాయి కొండల్. చిన్న కథతో మొదలు పెడతాం. ఇద్దరు ఫ్రెండ్స్, చాలా ప్రాణ స్నేహితులు. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ స్నేహం సాగుతూ ఉంది. కానీ సడన్గా ఆ స్నేహం అనేది మధ్యలో ఆగిపోయింది. నేను ఒకరోజు కలిసి అడిగాను, మీరు మంచి మిత్రులు కదా, ఎందుకు మాట్లాడతలేరు అని అడిగాను. అడిగితే తనకు మాట చెప్పాడు. అతను చాలా తెలివికలవాడు అని తను అనుకుంటున్నాడు. సరే, ఎలా తెలివికలవాడు అని అంటే, నేను చెప్పే ప్రతి విషయాన్ని గమనిస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే, సరే అని నేను అనుకుంటున్నా. తను కూడా ఏమనుకుంటున్నాడంటే, నేనే చేస్తున్నాను, తను ఏం చెప్పట్లేదు నాకు, సో ఏం డిస్కషన్ చేసుకుంటున్నాం మేము ఇద్దరం అని తను అనుకుంటాడు. అంటే అతని తెలివి వల్ల నేను గొప్పవాడని, నా తెలివి వల్ల అతను గొప్పవాడని ఇరువురు అనుకుంటూ ఉన్నారు. సరే, ఇది ఎందుకురా బాబు, మరి తెలిసిందా? ఎస్, తెలిసింది. ఎలా తెలిసిందంటే, నేను చెప్పే ప్రతి విషయంలో విజయం దాగి ఉన్నది. సరే, ఇప్పుడు విజయం సాధించాలి కదా, మరి కొన్ని విషయాల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను మాటలు అతనితో బంద్ చేశానో అప్పటి నుంచి తను చేసే ప్రతి పని కూడా మధ్యలోనే సక్రమంగా సాగుతలేదు, ఆగిపోతూ ఉంది. అది నేను గ్రహించాను. కానీ అతను అది గ్రహించలేదు. అది విధిరాత వల్ల అలా ఆగిపోతుంది అని తను అనుకుంటున్నాడు. సరే, ఏదైతేంది, తనకు తెలుసు, అంతరాత్మ తెలుసు, నా వల్లన ఇద్దరి వల్లన అంటే ఏదైనా ఒక పని, ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలంటే ఇరువురు ఉంటేనే అది సాధ్యమైన సంగతి ఇద్దరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈగో ఫీలింగ్ వల్ల తనే గొప్ప అనుకుంటూ వారిరువురు విడిపోవడం జరిగిన తర్వాత తన మౌనం పాటిస్తున్నాడు. అవతలి వాడు అనేక విషయాలలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఏ అంశాల్లో ముందుకు వెళ్ళినా కూడా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ మిత్రులైనా సరే, అది తక్కువైనా ఎక్కువైనా, వయసు పెద్దవాడైనా చిన్నవాడైనా, ఒక అంశం పైన సరళంగా స్పష్టంగా ఇరువురి మధ్య తారతమ్యం లేకుండా డిస్కషన్ చేస్తే అప్పుడు మనం చేయాల్సిన పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంటాం. లేని పక్షాన ఏ పని కూడా ముందుకు సాగదు, మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి పని చేసేవాడికి కొంచెం ఆ టెన్షన్లో ముందుకెళ్ళిపోనే ఆతృతతో కొన్ని మర్చిపోతూ ఉంటాడు. ఆ సమయంలో మనకు ఒక అతను ఉండి గైడ్ లాగా మన వెంట ఉండి ఇది చెయ్యి, అది చెయ్యి అని ముందుగానే చెబుతూ వెనక ఉండి నడిపిస్తూ ఉంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. సో మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఏ పని చేసినా కూడా మీ వారితో, అంటే మీ మిత్రులతో, బంధువులతో, లేకపోతే మీ కొలీగ్స్తో, ఎవరైనా సరే ఆ పనిలో ఎవరైతే కలిసి ఉంటున్నారో వారందరూ కూడా కలిసికట్టుగా ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసుకొని ఆ కార్యక్రమం పైన పలానా అనుకుంటూ పోతే అది సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే అది కాదు. సో మీ తెలివితేటలు అందరు కలిసి చేస్తేనే అందరి తెలివితేటలతోని ఒకటి ముందుకు పోతుంది. లేదా నేనే గొప్ప అంటే ఉపయోగం లేదు. ఈ 5 ఏళ్ళు గొప్పే, ఈ 5 ఏళ్ళు అయితేనే ఒక చెయ్యి ఒక పిడికిలు అవుతుంది. అంతేగాని ఈ ఏళ్ళు గొప్పది అంటే ఏ ఏళ్ళు గొప్పది కాదు. అందరూ కలిస్తేనే ఐక్యత. సో అది గ్రహించినప్పుడు మాత్రమే మనం ఏదైనా సక్సెస్ అవుతాం, లేకపోతే సక్సెస్ కాలేం. ఐక్యత మనని కాపాడుతుంది. ఆ ఐక్యత లేకపోతే ఏది మనది కాపాడలేదు. జై హింద్.